ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. యాక్చువల్గా తెనాలికి చెందినటువంటి ఇద్దరు మనుషులు, తల్లి కూతుర్లు. ఈమె పేరు వచ్చేసి బుజ్జి అంటారు ముద్దుగా. యాక్చువల్గా చెప్పాలి అంటే వెంకటేశ్వరి, మునగాల వెంకటేశ్వరి. కాకపోతే ఏంటంటే ఆ పేరు తీసేద్దాం, ఎందుకంటే ఆ భర్తను వదిలేసింది. అమ్మ పేరు గొంతు రమణమ్మ. ప్రజెంట్ ఈవిని కూడా గొంతు వెంకటేశ్వరి అనే అందాం. ఈ తల్లి కూతుర్లు ఇద్దరు ఎప్పటి నుంచో సైనైడ్ ఇచ్చి హత్యలు చేస్తున్నారని చెప్పి వార్తల్లోకి వచ్చింది. ఈవిడ CA చార్టెడ్ అకౌంటెంట్ చదివింది, మధ్యలో వదిలేసింది. MCA చేసి CA చేద్దాం అనుకుంది. ఆ MCA తెలివితేటలు ఉంది కాబట్టి కంప్యూటర్ అప్లికేషన్స్లో కంబోడియా పోయి అక్కడ జాబ్ వస్తే చేసింది. కంబోడియాలో ఏం జాబ్ వెలగబెట్టిందంటే సైబర్ నేరాలే. మళ్ళీ అక్కడ ఏమి అయిందో తెలియదు కానీ ఆరోగ్యం బాగాలేదని మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. తల్లి కూతుర్లు కలిసి ఉంటున్నారు ప్రజెంట్గా. ఇక డబ్బులు కావాలి, ఉన్నాయన్నీ అయిపోయాయి. వీళ్ళు ఏంటంటే కొంచెం అడ్డమైన వ్యవహారాలన్నీ చేసి సంపాదించే మనుషులే. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకు మేనత్త ఉంది సుబ్బలక్ష్మి అని. ఆవిడేమో ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉంటుంది. ఎవడూ లేదు, చేదోడు వాదోడు ఆవిడకి, బాదరాబందీ కూడా లేదు. ఆవిడ పోతే అంతే, ఇంకా ఆవిడతో పాటు ఆస్తి పోవాల్సిందే. ఆస్తి అంటే పెద్దగా ఏముండవు, ఆ దుద్దులో మెడలోనో ఇంతే. సో ఆవిడ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళకి కొంచెం అలవాట్లు కూడా ఉన్నాయి. ఆవిడ దగ్గరికి వెళ్ళి మద్యం ఇచ్చి దానిదమ్మ తాగుదాం, చాలా రోజులకు వచ్చాం కదా అని అందులో సైనైడ్ వేసి పెట్టి సుబ్బలక్ష్మి ఫట్ 2022 అది. నెక్స్ట్ 2023లో నాగమ్మ అని ఆవిడ వీళ్ళకి అప్పిచ్చింది. ఏమ్మా ఎప్పుడు ఇస్తావు నా అప్పు అంటే రాక కూర్చో, పర్వాలేదులే, కూల్ డ్రింక్ తాగు అని చెప్పి కూల్ డ్రింక్ ఇచ్చి అందులోనూ సైనైడ్ కలిపి ఆవిడని చంపేశారు. ఇవి ఎవరికి తెలియదు, బయటికి రాలే యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత భూదేవి అనే ఒక ఆవిడ ఈ వీళ్ళతో పాటే అడ్డమైన రాచకార్యాలన్నీ చేస్తే ఈవిడ రాచకార్యాలు మొగుడికి తెలిసి వాడు రోజు తాగొచ్చి తన్నేవాడు. వాడిని వదిలించుకుందాం, నా రంకంత బాగోతాలన్నీ తెలిసిపోయాయి కదా అని చెప్పేసి వెంకటేశ్వరి దగ్గరికి వచ్చి చెబితే, మా దగ్గర ఒక ఐడియా ఉంది, సైనైడ్ వేసి ఇలా చేస్తే ఫట్. వాడికి బ్రీజర్ తెప్పించి బ్రీజర్లో సైనైడ్ కల్పించి చంపేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రీసెంట్ 2024 మొన్న రజనీ అనే ఆవిడకి నాగూర్బై అనే ఎవరో ఒక అమ్మాయికి అప్పుల సంబంధాలు ఉన్నాయి. ఆ నాగూర్బి రోజు రజనీ దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇస్తావమ్మా నా అప్పు అని వేధిస్తూ ఉంది. ఈ రజనీ మళ్ళీ వెంకటేశ్వరి దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయవా అని అడిగితే అతన్ని వేసేద్దాం అనుకున్నారు ఇద్దరు. ఆటోలో ఎక్కడికో తీసుకెళ్ళింది నాగూర్బిని, ఒక ఆటోలో తీసుకెళ్ళి ఆవిడ కూడా మద్యం ఇచ్చి ఇక్కడ తాగుదాం అందరం అని చెప్పేసి దాంట్లో సైనైడ్ కలిపి చంపేశారు. ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే వడ్లమూడిలో, చేబ్రోళ్ళు దగ్గర వడ్లమూడి నిర్మానుష ప్రాంతంలో పడేస్తే పోలీసులకి ఆ శవం దొరికింది. అప్పట్లో SI సతీష్ కుమార్ కేసు నమోదు చేస్తే ఇప్పుడు వెంకటకృష్ణ అనే రామకృష్ణ అని ఇంకో కొత్త SI వచ్చి దాన్ని కొనసాగిస్తున్నాడు. వీళ్ళు బృందాలకు ఏర్పడి CCTV ఫుటేజ్ గమనిస్తే వీళ్ళు తీసుకెళ్ళినట్టుగా తెలిసింది. ఏమ్మా రజనీ ఎందుకు తీసుకెళ్ళావు ఆటోలో అంటే ఇట్లా చంపడానికి. ఎవరు సహాయం చేశారు? ఆటో డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నారు. ఎలా చంపారు? సైనైడ్. ఎవరిచ్చాడు? పలానా వెంకటేశ్వరి. నీకెక్కడిది? పలానా కృష్ణ ఇచ్చాడు. ఇంకా తల్లి కూతుళ్ళు కలిసి ఏమేమి వెలగబెట్టారో చెప్పండి అంటే ఇందాక చెప్పుకున్నటువంటి వరుస హత్యలన్నీ బయటకు వచ్చాయి. సో 2022 నుంచి వీళ్ళు ఇలాగే చేస్తుంటే ఇప్పుడు ఈ రజనీ వల్ల పట్టుబడ్డారు. ఇంతేకాకుండా అన్నపూర్ణ, వరలక్ష్మి అండ్ ఇంకొక ఆవిడని మస్తాన్బి అని ఇంకొక ఆవిడది, ముగ్గురిని కలిపి కూడా వీళ్ళు నెక్స్ట్ చంపడానికి ప్లాన్ వేసి పెట్టుకున్నారు. వాళ్ళు వాలంటీర్లు. ఇంకా అవ్వలేదు, అది ఈలోపు దొరికిపోయారు, అంతే తేడా. సో ఇలా సైనైడ్ హత్యలు చేస్తూ తల్లి కూతురు ఎప్పటి నుంచో దొరికారు. అండ్ ఈ కూతురు వెల్ ఎడ్యుకేటెడ్ మళ్ళీ చెప్పాలంటే. ఇది ఓవరాల్గా జరిగింది. ప్రజెంట్ వీళ్ళని రిమాండ్కి అయితే తరలించారు. ఈ హత్యలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వెలుగులోకి వచ్చేసరికి స్థానికులు ఇంకా ఏమైనా చేశారా వీళ్ళు అనే కూపీలాగే పనిలో పోలీసులు ఉన్నారు. బాలయ్య బాబు నిజంగా మోక్షజ్ఞ అసలు అలా ఉంటాడని ఎవరు అనుకోలే. నిన్న ఫస్ట్ లుక్ ఏదో రిలీజ్ చేసేసరికి సినిమా భలే ఉన్నాడు కట్అవుట్. వెంటనే NTR గారు కూడా శుభాకాంక్షలు చెప్పడం అండ్ ఆ బాధ్యతనంతా కూడా మన హనుమాన్ డైరెక్టర్ పైన పెట్టడం. వర్మ కూడా బాగానే తీస్తాడు. ఆయనకు ఆల్రెడీ తేజ సజ్జని ఏ రేంజ్లో నిలబెట్టాడో మనం చూసాం.
సేమ్ అదే రేంజ్లో ఇతన్ని కూడా తీసుకెళ్తాడన్న నమ్మకం అందరికీ ఉంది. అండ్ వాళ్ళ అక్కే నిర్మాణం కాబట్టి దీన్ని ఏమంటారు బ్యానర్ పేరు కూడా లెజెండ్ అని పెట్టుకున్నారు. ఈయన సినిమా పేరే పెట్టుకున్నారు. 3 నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సో గ్రాండ్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నాడు అని అయితే తెలిసింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా స్టార్ ఇతను. మరి పాన్ ఇండియా లెవెల్లో అందరిని మెప్పిస్తాడా లేదనే చూడాలి. మరి అవన్నీ ఆ స్క్రిప్ట్ ఈయన మోయగలడా లేదా. అండ్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే అసలు ఇలా ఎలా చేస్తారు అనిపించింది. మనం ఎన్టీఆర్ తగ్గినప్పుడే చాలా ఆశ్చర్యపోయాం. సేమ్ ఈ అబ్బాయి అంతే. అండ్ పేరు కూడా నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ ఎన్టీఆర్ ఎంటీ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ అబ్బాయి కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనుకుందాం. బాలయ్య అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. మిగతా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ఎక్కువ స్పందించినట్టు కనపడలేదు. బట్ నెక్స్ట్ ఇయర్ హార్డ్లీ ఇప్పుడు ప్రశాంత్ వర్మది ఇంకో సినిమా ఉంది, హనుమాన్ 2 కూడా ఉంది. సో ఇది మోస్ట్లీ 2025 ఇయర్ ఎండ్ లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.